పనికి వెళ్తలేరు ఇంట్లోకి వెళ్ళి పని కాలేదా? ఏ కోడన్లో పిలుస్తా అంటే వినిపిస్తలేదా? ఏందత్తమ్మ పిలిచిరు? ఇంకా ఇంట్లో పని కాలేదా? ఎంతసేపు ఇంట్లో ఉంటారు? మీ తోటోళ్ళందరూ పొద్దున్నే లేచి పనులన్నీ వేసుకొని చేనులకు వేయరు. మీకు ఇంట్లోకి వెళ్ళి ఎలా తిడతలేదు? ఇంకా పొద్దుగా లేచి ఇంట్లో పనులన్నీ వేసి అన్నం కూర వండేసరికి గీయాలాయ్. ఎప్పుడు పోపోతాయి అత్తమ్మ? బోళ్ళని దోమి బట్టలు విండేసరికి ఈ టైం అయింది అత్తమ్మ. సరే సరే మాయేసిరు గాని ఆ పొలంలో గడ్డి పడ్డదట, ఇద్దరు కంపై కలిసి రాపోరి. సరే సరే. ఒక్కొక్కరు తొందర పని చేసుకొని పోతారు చేన్లకు. ఏం చూస్తారు ఇంకా నిలబడి? పోరి. సరే. ముచ్చట్లు పెట్టకూరి, కలువురి. ఇంట్లోకెళ్ళి బయటకే వెళ్ళదీరదు ఇళ్లకు. ఒక్కొక్కరు ముద్దుగా తెల్లారు లేవంగానే పని చేసుకొని పోతారు. వీళ్ళే ఉన్నారా కోడళ్ళు? ఇంకేమన్నా ఉన్నారా? షీ, ఎక్కడోళ్ళు దొరికిరో నాకు. అవునే అక్క, అత్తమ్మ నిల్చొని మనకు పని చెప్పే బదులు మనతో పాటు పొలంలోకి వస్తే మనకి ఇంత ఆసర అవుతుంది కదా. అబ్బో, గామె ఎప్పుడు పొలంలోకి రావాలనే? గామె పొలంలోకి వచ్చి పని చేస్తుందా? మాటల మందమే గాని మనతోటి చేయించుతుంది పని. అక్క, మనము ఇంటికాడ పని చేసి ఈడ పని చేస్తే నాకు అస్సలు సాధన అయితే లేదే. కనీసం ఒక్కసారి ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కోడన్లు మరి ఇక్కడంత తిన్నారా, ఆడ నెరివాడతారా అని అన్నదా? మన కోసం ఆలోచించిందా? ఆమెకేం అవసరమే గంతెందుకు? పొద్దుగా లేచి మనం కుక్కలే పని చేసుకోగా చూస్తుంది గాని మరే పొలం కాడుకోవాలనే, కలుపొచ్చింది కలుపు తీయాలి అని అన్నదా? అంటే మనం ఇంత తినరాకపోదుమా? తీరగ్గి ఇప్పుడు పిలిచి పోర్రి 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 అని గెదివే. మరింత సర్ది తీసుకపోర్రి, మరింత నీళ్ళ డబ్బా తీసుకపోర్రి, ఏది అవసరం లేదు. మరి ఇప్పుడు మనం తినకపోతే ఎట్లా అక్క? అందులోనే కళ్ళు తిరిగి పడిపోతే? ఏహే, నేనేమన్నా తెలివి తక్కువదన్నా? పోయి ఒక గంట సేపు పని చేద్దాం, తర్వాత మేము తినిపోలేదు మాకు చక్కెర వచ్చిందని ఇంటికి పోదాం. ఏ అక్క, గంట సేపు ఎందుకే? అట్లా పోయి గింతంత కలిసినట్టు చేసి మనం పోదాం. అయినా ఆమె మా నచ్చిడికి చూస్తానా? ఇగో ఒకవేళ చూసింది అనుకో, ఏ మళ్ళీ ఎవరైనా వేసిరో లేకపోతే వర్షానికి ఇట్లా తొందర మొలిసిందని చెప్పుదాం గడ్డి. అబ్బో, ఆమె నమ్మే మనిషి కాదే. ఆయన చుట్టుపక్కల కూడా కలుపు బాగానే మందు ఇస్తారు. ఆయనతో పోయి చెప్పిందనుకో, ఆయనతో తిండి సుతం కట్టి ఎత్తది. మనకు వచ్చిన వాళ్ళం వచ్చినాం, పని చేసుకొని పోతే మనకే నయ్యం కాదే. చేసుకొని పోతే పట్టి ఇంటికాడ ఎత్తలేమా ఈడేమో. మనం ఎందుకు పని చేయని వాళ్ళ లెక్క కంటు కావాలి? చేసే పోదాం. కానీ అక్క, కాళ్ళు నడిచి నడిచి బాగా నొత్తాయి గంత దూరం నుంచి. మనకు ఒక బండి కొని ఇమని అడుగుదామా మరి? ఇక మీరు ఎత్తారు పలగడ పని అని ఇంకా మీకు బండి కొనిస్తానా అంటది. మనం అడగంగానే ఒప్పుకుంటది ఏంది? చాలు చాలు పా, యాళ్ళైతుంది. గిన్నె ఇప్పుడు అని చెప్పు. అటంతా బుర్రనే ఉన్నది. ఇక మనకి ఇద్దరికి అవుతుందా అని ఇంకో ఇద్దరిని వెళ్తా అయిపో. ఏ మనకిడైతే నువ్వే అన్నావు కొద్దిసేపు చేసిపోదామని. ఆకలి అంతసేపు చేసిపోదాం. ఏం చేస్తావు మరి? కళ్ళు తిరిగి పడిపోతే? అక్క, ఇలా మనం ఎటు పోదాం అనుకున్నావా? మర్చిపోయినావా? నేను గదే ముచ్చట చెప్పబోతున్నా. ఈ కాసుల కొద్దీ మంచిగా సినిమాకి పోదాం అనుకుంటే పెద్ద సినిమా ఇవి పెడతాంది మనకు అత్తమ్మ. ఇంకేంది ఇంత మంచి సీన్ మీనే ఉండవు. ఇక మనం సినిమాకి పోతాం. దాయి కదా, మళ్ళా మన వెనక పట్ల ఎవరైనా తోలినాదో వస్తుంది. పని చేస్తారా ముచ్చట పెడతారా అని.
ఏంది ఏమో బాగా ఊరుకుంటారు. మేమే ఊరుతున్నాం. మేము ఎట్లా కనబడతాను నీ కంటికి? సుగుణత్తమ్మతో ఏం చెప్పినావు నువ్వు? మేము పని చేస్తలేమా ఇంట్లో? నేనేం చెప్పినా మీరేమని విన్నారు? ఏదో మీరు పోయి కలిసి రమ్మనంటే ఏందో లేనిపోయి నేను ముచ్చట్లు పట్టుకొని వచ్చిరా. కలిసే వస్తున్నాం. మేము రాగా తవ్వంటి కలిసే నువ్వు అన్న మాటలన్నీ చెప్పింది. మీరు పని చేస్తలేరట, ఏం చేస్తలేరట, మీ అత్తమ్మ నాతో చెప్పిందని అన్నది. మిమ్మల్ని ఉసిట పెట్టి జాతుందట మీ అత్త అని ఎట్లా దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతున్నామే. ఆ సుగుణక్కకేం పని లేదు, మీకేం పని లేదు. ఏదో మొన్న ఇంటికి వస్తే వట్టిగానే ఏదో విషయాలు మాట్లాడినాం కానీ నేను మీ మీద ఒక్క ముచ్చట కూడా తీయలేదు. బట్టి విషయాలు మాట్లాడితే మా గురించి ఎందుకు చెప్తది? నోటికి వచ్చిందల్లా వాగినట్టున్నావు. మాతోటి అన్నది. మేమేం పని చేస్తలేమా? పొద్దుగా లేచి ఇల్లడికి పని చేస్తున్నాం. కుసుని తినుకుంటా నీకేం ఏర్పడుతుంది? ఎవరు మీ కూర్చొని తింటానా? నేను చేయలేదా? నీ మీ అంత ఉన్నప్పుడు నేను కూడా చేసిన. అబ్బో బానే చేసిర్రు, కనబడతలేదా? ఎలగబెట్టిర్రు బాగా చేసి. ఎలుగబెట్టిందే ఇదంతా అయిందా? ఇప్పుడు ఎలుగబెట్టిందా పొలం? ఎవరిది అనుకొని పోయి కలిసి వచ్చినావు? సంపాదించందే మీకే వచ్చిందా పొలం? ఎవరింటి కడకెళ్ళి ఏమన్నా పట్టుకొచ్చినావా? రాసి ఇచ్చిర్రా? రాసి రాసియకపోతే రాసి ఇంకెక్కువ చేసుకోమా? రాసియకపోతేనే గింతగానే చేస్తారు. ఇదంతా నేను ఉండనే ఉండ ఇంట్లో. ఏంటిది? నేను వేరు పడతాం కంటే ఇంట్లో. ఏంది అమ్మ ఏంది లొల్లి? చూసిన వారేగా సుగుణక్కకేమో చెప్పిందంట పొలం దగ్గర పోయి కలిసి రాపో అంటే ఏందో ఒరుతారు. మీ అమ్మ చెప్పిందట మేమేం పని చేస్తలేమట. కుసుండ పెట్టి సాత్తుందట మమ్మల్ని. ఇద్దరు కోడల్ని కుసుండ పెట్టి సాత్తున్నా ఏం పని చేస్తలేరు, పాట చేస్తలేరు, అన్ని పెట్టి తింటారు కూర్చుంటారు అంటుందట. కొద్దిగా లేస్తేనే అన్ని పనులు వేసుకొని మళ్ళీ పిరో చేనులకు పొమ్మంటే పోయినాం మేము పొలం కాడికి. మేము మనుషులం కాదా? మీరు ఒక్కరే ఎత్తారు ఊరి మీద. మీ తోటోళ్ళు మీకంటే ఎక్కువ ఎత్తారు. బయటకే వెళ్ళదీరదా మీకు? నీ లెక్కనే ఉండాలి, లేకపోతే గూట్ల లెక్క. అరే మల్లక్క సుగుణక్క ఏదో చెప్పుంటది. ఏదో చెప్పింది. నీకేం తెలియదు, నువ్వు మళ్ళా మీ అమ్మకే బాగా సపోర్ట్ చేస్తావు. నువ్వు మాట్లాడకిట్లా ఏం చేయాలి? ఇప్పుడు అది అంటున్నదా? అంటున్నదా? నేను చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చూసిరా? నేను అయ్యో మత్తుగా చేసినావు కానీ నీతోటి కలిసి ఉంటే మాతోటి కాదు. చక్కగా ఇప్పుడే ఏర్పోయి నేను ఇంట్లో కలిసి పొత్తులో ఉండనే ఉండా. నా సంవత్సరం నాకు ఏర్పోయి. ఓ ఇప్పుడు భూమి జాగా నా చేతులు ఉంటేనే మీరు ఈ విధంగా నా మీదకి లేస్తారు. ఇంకా వేరు పోతే ఇంకెంత మీరు? భూమి జాగా ఎవరికి కావాలి? ఇంట్లో ఏర్పోయి కైకిలు చేసుకొని బతకడానికి వేరేందుకు పోయేనా ఉండిపోరి మరిగా ఇల్లు లేదా? భూమి జాగా అన్నప్పుడు ఇక్కడెందుకు? ఇక నా ఇల్లు ఎందుకు మళ్ళా? నీళ్ళు నువ్వు సంపాదించి తీసుకొచ్చినావు. మరి సంపాదించండి అయిందా ఇదంతా? మీ అమ్మ గన్ని మాటలు మాట్లాడితే సప్పుడు ఏమైంది? ఇంట్లోనే ఉండద్దట. అత్తమ్మ ఒక్కటి యాద పెట్టుకో, నువ్వు కూడా మా లెక్క కోడల లెక్క వచ్చిందనివే. నువ్వేం గట్టి తీసుకురాలే ఈ ఇల్లుని. నీ అత్తగారింటికి నువ్వెట్లా వచ్చినావో మా అత్తగారింటికి మేము కూడా గట్లే వచ్చినాం. నువ్వు ఏరు పడలేదా? ఏరు బతకలేదా? మాకు కూడా ఏరు పోయి మేము కూడా ఏరు బతుకుతాం. అవునా అక్క? నా మొగడు ఉంటే నా మొగడికి నేను చెప్పేదాన్ని. నా మొగడు బయటికి పోయి నచ్చినాక చెప్తా. ఇగో అత్తమ్మ నువ్వేం చేస్తావు మాకు తెలియదు. పొద్దుడి వరకు మాకు ఏరు పోయి అంతే. బోళ్ళు బోకలు వేరు కావాలి, బియ్యం కూరగాయలు అన్ని పంచాలి అంతే. నేను మీ లెక్క ఉండి నేనేం ఎగిరితే పర్లేదే. మా అత్త అన్ని అయి తీరినాకనే మాకు ఏరు పోసింది. అబ్బో మీ లెక్కుంటే నేనేడే నెగులుదును. బియ్యం పప్పు ఉప్పు అన్ని మంచమంటానో కదా. రూపాయి బిల్ల కాదు కదా, ఒక బియ్యం పింఛ కూడా నేను మీకు ఇయ్యా. ఎట్లా బతుకుతారో బతుకోండి. వేరు పడతా అంటారు కదా, ఇక వేరు పడురి. బతుకుతాం, బరాబర్ బతికి చూపిస్తాం చూడు. ఈ రోజు నుంచి ఎవరి సంసారం వాళ్ళదే. కేల్కతం దుకాన్ బంద్ అంతే. ఇక అరే పెద్దోడా, మీరు వేరు వంట కూడా నా చేతి వంట నీకు ఇష్టం కదరా, అప్పుడప్పుడు వచ్చి తినరా. ఆహా అట్లనా? నీ చేతి వంట గుర్తు రాకుండా ఇంకా మంచిగా వండి పెడతా నేను, అర్థమైందా? ఇగో అత్తమ్మ నీ కొడుకులు నీ దగ్గరికే రారు. అసలు నీ కొడుకులకు నువ్వు గుర్తు రాకుండా చేస్తాం మేము. అట్లనా? అట్లనే. పందేవా? పందెం. అట్లయితే నేనే ఓడిపోయినా ఒప్పుకొని నా భూమి రాసిత్త తీరు మీకు. ఓకే రాసేయడానికి రెడీ ఉండుర్రి. ఇంకేం చెప్తాను నిలబడి నాడు. ఏమైంది అంత ఎట్లా ఉన్నావు? ఏమైందంటే ఏం చెప్పాలి, మేము గింతగానం పని చేస్తున్నాం. కాళ్ళు చేతులన్నీ వంగ రెక్కల కట్టం చేస్తా అంటే కూడా మీ అమ్మ మేము ఏం పని చేస్తలేమని బయట వాళ్ళకు కూడా చెప్పుకుంటాందట. అవునా? మేము పనికి పోయి రాంగా ఆమె చెప్పింది. మాకు వచ్చినాక అడిగినాం, నేనేం చెప్పలేదని లొల్లి పెట్టింది మీ అమ్మ. కనీసం పొద్దున మేము బుక్కడంత అన్నం కూడా తినలేదు, గంతగానం పని చేసిపోయినాం. మీ అమ్మకేమన్నా ఉన్నదా?
పెద్ద మనిషి కానీ గట్లే అంటది ఏంది? అవన్నీ పట్టించుకోవద్దు. అవునా నువ్వు చేతిలో నీదేం పోతాను గట్లనే మాట్లాడతావు తినుకుంటూ వండుకుంటా. ఇగో గవన్నీ కాదు, మేము ఆల్రెడీ అన్నం అయిపోయింది, ఏర్పడతానం అని చెప్పిన మా అత్తమ్మతోటి. ఏమని చెప్పారు? ఏర్పడతానం రేపటి నుంచి ఎవరి వాళ్ళకే. అంటే నా అనుకొని పర్మిషన్ తినాలి. అంతా ఏంటి నీ పర్మిషన్ తీసుకునేది? అంత నీ ఇష్టమేనా? నా ఇష్టం ఏం లేదు, పెద్ద అక్కోళ్ళు కూడా గట్లనే అన్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఏడ ముచ్చట్లు పెట్టుకుంటారు ఇవన్నీ మీరు? ముచ్చట ఏమున్నది నీకేమైనా పీసానా? ఆమె మాకు చెప్పిన వాళ్ళు వచ్చినాక అత్తమని అడిగినాము. ఈ అక్క అన్నది కదా ఇదంతా కాదు, ఈ పొత్తులు ఉండు, మాకు ఈ పొత్తులో సంసారం అద్దే వద్దు, ఎవరి వాళ్ళకు ఏరుపోయి అని చెప్పింది. మరి మా అన్న ఏమన్నాడు? మీ అన్న ఏమంటాడు? అద్దనవచ్చు ఆ? అద్దనవచ్చు. ఇక మీ అన్న ఏం మాట్లాడలే గానీ మేమైతే అనుకున్నాం, ఇగో మీరు ఉంటే మీ అమ్మ దగ్గరనే ఉండు. అరే మీరు అనుకుంటే అయిపోతుంది అని మేము అనుకోవద్దు ఇక. మీరు అనుకుంటారు మేము చూస్తాము. ఇగో నువ్వు మీ అన్న ఏమన్నా వేసుకోరి, ఉంటారా మీ అమ్మతోటి ఉండుర్రి లేదా మాతోటి ఉండుర్రి, మేమైతే ఏర్పడతాం పొద్దున గంతే. ఏమో ఇక నీ ఇష్టమేనా ఇక. సరే ఇగో మీ అమ్మ చిల్లి గవ్వ కూడా ఇయ్యదట, నువ్వు ఇట్లా తినుకుంటా తిరుక్కుంటా రోడ్ల మీద ఉండు కాదు, కష్టపడి పని చేయి. ఎవరు అదే బతుకుడు ఇప్పుడు. ఇప్పుడు నేను తిరుగుతాను ఆగం తిరుగుతాను నేను. మరి అదే కదా చెప్పేది నేను. పని చేయండి నీకు పైసలు వస్తానే నువ్వు ఎన్ని పని కొనుక్కుంటావా? మీ అమ్మ సంపాదించింది తినుకుంటుంటాను గంతే, ఓ పని పాట నీకు ఇప్పుడు ఏర్పాటు. సంపాదిస్తే అవి నాకు కావా? అదే ఇప్పుడు ఏ పోసింది కదా తెలుస్తుంది, మనది మనమే తినుడు. అబ్బా ఇటు మంచిగా అగ్గి పెడతాను, ఇటు సార్లు లాగుతాను. నువ్వు అగ్గి లేదు ఏం మండే లేదు. మాటలు మాట్లాడకు కవిత ఇంకోసారి. అరే నేను చెప్పేది నిజమే, నువ్వు పని చేయాలి ఈ కాడ నుంచి ఇద్దరు తిరుగుతాను. ఇది ఏంటిది ఇవరకు ఎటు వచ్చినావు నువ్వు? ఒక పని మీద పోయినా నేను. పనికిరాని పని. అబ్బో ఇది కాక చేస్తాను, ఇంత కైకిలో బీకిలో పోతాంది, పొలం కాడికి పోయి పని చేసేసరికి పెద్ద పని చేస్తానా అని ఫీల్ అవుతాంది. తిని తినక పోయిన చేతులన్నీ గుంజుతాను ఉన్న బక్క పానానికి. పా వంట చేసావు? నేను చేయన్నా? మరి నువ్వు అబ్బ సాతనైతే నువ్వేందో చేసేది ఇక. గందుకే ఎరువు సగం పని వదిలే చేస్తలేదా? అరే ఇప్పుడు చెత్త అర్థం కదా నీకు? వాళ్ళదాన్నే మనమే. మీ అన్న కూడా ఎత్తాడు కావచ్చు, నువ్వు వేసావుపా, నాకు ఆకలి అవుతుంది. లే పొద్దు నుంచి దీనిలో నేను పని చేసి వచ్చినప్పా. దుష్టురాలా. అరే పెద్దోడా, నిన్న వీళ్ళు కలిసి వచ్చిర్రు కదా, ఇలా పోయి ఇక మందు చల్లాలి, ఆ బత్తాలు వేసుకుపోయి మందు చల్లి రాపోరా. సరే అమ్మా పోయేస్తా. ఏ ఆగు, ఎటు పోతావు? మందు మేమేం చూసాలత్తమ్మా, వేరేటోళ్ళని మాట్లాడుకోర్రి. ఆయన ఓడు, మేము వేరే పడుతుంది, మీకు మాకు ఏం సంబంధం? కైకిలోళ్ళని మాట్లాడుకొని మందే చల్లిపించుకుంటారో ఏమన్నా వేసుకుంటారో మీ ఇష్టం. నువ్వు ఓకు. అరే చిన్నోడా, నువ్వన్నీ వేసుకోపోయి చల్లి రాపోరా. అగో ఆయన ఎందుకు ఎత్తాడత్తమ్మా? ఆయన అయ్యాడు, అక్క చెప్పింది కదా ఇప్పుడే, ఎవరినన్నా పిలుచుకొని మందేయమని చెప్పు. ఏపిత్తా, నా కొడుకులు నా మాట వినకుండా ఎత్తారు కదా, మీ ఆటలు ఎన్ని రోజులు తాగితే చూస్తా. మంది వేయించుకోరాదా నాకు? ఎవరినన్నా పిలిచి మంది చల్లిపించుకుంటా. మీరు చేయకపోతే అది ఆడ ఆగుతుందా పని? ఎట్లా వేయించుకోవాలో నాకు మా తెలుసు.